అమ్మో! వీటితో ఇంత హెల్తీగా చేసుకోవచ్చా? అయితే మనం ఎప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. చాలా హెల్తీగా తినొచ్చు. ఇంత బావుంటుందనుకుంటే ఎప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. దానికోసం కావాల్సిన పదార్థాలండి వెల్లుల్లిపాయలు, అవేంటో కాదు వెల్లుల్లిపాయలు, అల్లం, తం ఆ వెల్లుల్లిపాయలు తొక్కలు పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. దాని తర్వాత అల్లం చిన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అల్లం కూడా అలా కడిగి శుభ్రంగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. అది నా సొంత ఐడియా అండి. నాకెవరు చెప్పింది కాదు. వంట చేస్తూ ఉంటూ వచ్చిన ఐడియా అనమాట అది. ఇంకా అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఒక పక్కన, అల్లం ఒక పక్కన కట్ చేసుకొని సన్నగా ఒక దగ్గర పెట్టుకోవాలి. నాకు వీడియో అంత బాగా తీయడం రాదు. తీస్తున్నాను గానీ, ఇగో నిమ్మకాయలు కూడా చూసారా? శుభ్రంగా కడిగి తుడుచుకొని ఒక క్లాత్ తోటి సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా ముక్కలు ఒకటి 4 గింజలు 4, 5 గింజలు ఉంటే ఉంచేద్దామండి. గింజలు కూడా ఒంటికి మంచిది అంటున్నారు గదా! గింజలు ఒకటే ఎలాగో తినలేము. అందుకని గింజలు పచ్చడితో పాటు కలిపి తినేయొచ్చు. అది కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. చిన్న చిన్న గింజలు ఒకటో 4, 5 ఉంచాను పర్వాలేదన్నట్టు. చిన్న చిన్న ముక్కలు. గింజలు కూడా ఉన్నాయి చూసారా? అగో చిన్న చిన్న గింజలు అలా ఉంచేసానన్నమాట కొన్ని. కొన్ని తీసేసాను, కొన్ని ఉంచేసాను. పక్కన పెట్టుకోవాలి. అన్నీ అల్లం, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయలు. ఈ 3 మంచివే కదండీ ఒంటికి. చాలా హెల్తీ కదా ఒంటికి. కొలెస్ట్రాల్, బీపీలు తగ్గిస్తాయంటారు. నిమ్మకాయకి, అల్లంకి ఉండే గుణాలు మీ అందరికీ తెలుసు. తెలియనివేమి కాదు. దాన్ని మనం ఎలాగా రోజు పచ్చివి తినలేం కదా! కొంచెం రైస్‌తోనో, చపాతీతోటో లేకపోతే దేనితోనో మన బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ తోటో, డిన్నర్ ఐటెమ్స్ తోటో, లంచ్ తోటో తినొచ్చు. వెల్లుల్లిపాయలు, అల్లం, నిమ్మకాయలు, పసుపు కావాల్సిన పదార్థాలు. మనం హెల్తీగా అన్నీ చేసుకుంటున్నాం గదా! ఆయిల్ కూడా పీనట్ ఆయిల్ తీసుకుందాం. నువ్వులను కూడా తీసుకోవచ్చు. కాశ్మీరీ చిల్లీ కారం, నువ్వులు, దాని తర్వాత ఆవాలు, మెంతులు, మిరియాలు, కరివేపాకు. ఇంకా అన్నీ హెల్తీగా యేసుకుంటున్నాం గదా! సాల్ట్ కూడా హెల్తీగానే యేసుకుందాం. హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నాను నేను కోసం. అది కూడా సైంధవ అంటారు గదా! అదనమాట. అంతేనండి చాలా ఇంట్లో ఉండే వస్తువులే. ఇప్పుడు అందరి ఇళ్ళలోని ఇవన్నీ ఉంటున్నాయి కదా! ఎందుకు ఇంత అంత హెల్తీ అందరూ హెల్తీగానే తింటున్నారు. అందరికీ అలవాటయింది. అదిగో నూనె కూడా నేను నువ్వుల నూనె కావాలంటే తీసుకోవచ్చు. నేను పల్లీల నూనె తీసుకున్నాను. 2 నిమ్మకాయలు వేరే ఉంచుకున్నాను రసం పిండుకోవడానికని. లాస్ట్‌లోనే రసం పిండుదాము. పచ్చిమిర్చిలు కారం లేకుండా వేసుకుంటాం. ఎందుకు మిరియాలేస్తున్నాం గదా! అందుకని కారం లేని కా ఎక్కువ కారంగా లేని కారమే వేసుకున్నాము. మన బంగాళమిరపకాయలు, దేశవాళీ మిరపకాయల కారం ఉంటుందో వేసుకోవచ్చండి. ఊరికనే పాన్‌లో ఊరికే నూనె అలా అప్లై చేశాను కొద్దిగా. ఆవాలు, మెంతులు ఇవన్నీ వేగడానికని కొంచెం త్వరగా వేయించుకొని, నువ్వులు కూడా వేసి వేయించేసుకోవాలండి ఇందులోని. కరివేపాకు, నువ్వులు అన్నీ, అన్నీ వన్ బై వన్ వేయించుకుంటే నువ్వులు ముందేసేయొద్దు. ముందేసేస్తే రంగు మాడిపోతాయి. ఆవాలు, మెంతులు వేగిన తర్వాత నువ్వులేద్దాము. కరివేపాకు కూడా ఏద్దాము. కరివేపాకు మన గార్డెన్‌లో వచ్చిన కరివేపాకే. అది కూడా వేసి వేగించుకుందాము. లాస్ట్‌లోని నువ్వులేద్దాము. దాని తర్వాత నూనేసుకొని, ఈ నూనె కొద్దిగా ఎక్కువ వేయొద్దండి. కొంచెం ఉంచుకుందాం లాస్ట్‌కి. కొంచెం వేరే మళ్ళీ యేసుకుందాము. నూనె ఎక్కువ మరిగితే కూడా దాంట్లోని కొలెస్ట్రాల్ ఏదో ఉందంటున్నారు గదా! సాచురేటెడ్ ఫ్యాట్ ఏదో ఉంటుంది ఎక్కువ మరిగితే అంటారు. ఊరికే ఒక్కసారి వేడి చేసి ఆయిలు చిన్నది ఎక్కువ అమౌంట్‌లో ఇవన్నీ వెల్లుల్లిపాయలు ఫస్ట్ ఏసేద్దాము. చిన్న ముక్కగా వెల్లుల్లిపాయలు కొంచెం ఘాటు ఎక్కువుంటాయి గదా! ఒక్కసారి ఎక్కువ వేగించొద్దండి. ఒక్కసారి పచ్చి వేగేటట్టు. అంటే అలా పచ్చిగా తినేస్తే కొంచెం ఉల్లిపాయలు మండుతాయి గదా! అల్లం గూడా కొంచెం ఒక్కసారి ఆ వేడి వేడి నూనెలోనే ఏసి మగ్గిచ్చేసి చిన్నగా స్టవ్ ఆపేసుకుందాము. అంతేనండి. ఒక్కసారి కలిపి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోనే కాశ్మీరీ చిల్లీ కారము ఏసుకుందాం. కాశ్మీరీ చిల్లీ కారం, పసుపు కూడా ఒంటికి మంచిదంటారు కదా! పసుపేసుకున్న దాంట్లో మిరియాలు కూడా ఏస్తే అబ్జర్వ్ చేస్తుంటారు. మన బాడీకి సైంధవ లవణము. నేను చేత్తోనే వేస్తానండి సాల్ట్‌లు ఎందుకంటే చేత్తో ఏస్తే నాకెంత ఏస్తానో తెలుస్తుంది. స్పూన్‌తో ఏస్తే ఎక్కువ పడిపోతుంది. చేత్తో వేస్తున్నాను అనుకోవద్దు. సాల్ట్, పసుపేసి కలిపేసి అలాగే కాశ్మీరీ చిల్లీ కారం కానీ, మన దేశవాళీ మిరపకాయల కారం కానీ ఏసుకోవచ్చు.
ఇప్పుడు వేయించి ఉంచుకున్నాం గదా! అవన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఆవాలు, మెంతులు, నువ్వులు, కరివేపాకు, మిరియాలు అవన్నీ మెత్తగా పొడి చేసుకుందాం. చూసారు కదా! నేనక్కడ ఇంగ్రీడియెంట్స్ రాయట్లేదు. నోట్స్ చెప్తున్నాను కదా! ఒకటికి 2 సార్లు చెప్తున్నాను ఐటెమ్ ఏవేవి ఇస్తున్నానని. మళ్ళీ వెనక్కెళ్ళి చదువుకోవడం కష్టం కదా! నోట్‌తో చెప్తే మళ్ళీ చూసుకొని చేసుకుంటారు కదా! అనేసి. చేస్తూ చెప్పేస్తున్నాను. అలా పొడి చేశానండి. కారం ఎందుకంటే మిరియాల కారం ఉంటుంది. అందుకని ఎక్కువ కారం వేసుకోవద్దు. వెల్లుల్లిపాయలు కొంచెం ఘాటుగానే ఉంటాయి. అల్లం ఘాటుగా ఉంటుంది కదా! అందుకని ఎక్కువ వేయకుండా అందులోని పొడేసేసుకుందాము. మనకు కావాలంటే పైనుంచి పచ్చి నూనె వేసుకోవచ్చు. అంటే కాచని నూనె కావాలంటే వేసుకొని కలుపుకోవచ్చు. కొద్దిగా కావాలనుకుంటే పొడి పొడిగా ఉందనుకుంటే. అంతేనండి చేసుకోవడం ఈజీ. టేస్ట్ చూసుకొని తరువాత ఉప్పు, పులుపు తరగకపోతే పులుపు వేసుకోవచ్చు. నిమ్మకాయ రసం కూడా పిండేద్దాము. చాలకపోతే వేసుకోవచ్చు. ఇంకంతే ఇంకేమి ఎయద్దండి. అంతా ఇందులో అన్నీ ఏసినవన్నీ హెల్తీయే గదా! మీకు కూడా నచ్చితే గనక చేసుకొని ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా మీ మీ పచ్చడి రెడీ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, డిన్నర్‌లో తినొచ్చు, రోటీలో తినొచ్చు, దేంట్లోనే తినొచ్చు. హెల్తీ. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేకపోతే బయటే ఉంచేయొచ్చండి. కొంచెం కొంచెం చేసుకుంటే గమ్మున అయిపోతుంది గదా! కొంచెం ఎక్కువ ఉందనుకుంటే ఇద్దరు మనుషులకి ఎక్కువైపోద్దనుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఏమవ్వదు. కావాల్సినప్పుడల్లా వేసుకోవచ్చు. చూసారా? అంత హెల్తీగా చేసుకోవచ్చు పచ్చళ్ళు. అంతేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.